మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. సాధారణంగా కనిపించే ఆ సాధారణ మహిళా అధికారులు మగవారి కంటే ముందుంటున్నారు. ఆ కోవకు చెందిన వారే ఈ ఐఏఎస్ మగువలు. కాటా అమ్రపాలి. ఈ పేరు వినగానే మనకు ఠక్కున ఆడపులి గుర్తుకొస్తుంది. ఈమె తెలంగాణ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి. వరంగల్ జిల్లా కలెక్టర్గా నియమితులైన తొలి మహిళా ఐఏఎస్ అధికారినిగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంది. యంగ్ ఐఏఎస్ ఆఫీసర్, అనతి కాలంలో ప్రజా ఆదరణను చూరగొన్న అధికారిని కాటా అమ్రపాలి సేవలను వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమ్రపాలి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయడానికి అనుమతించాలని కూడా కోరారు. దీంతో ఆమెను కేంద్ర సర్వీసుల్లో నుంచి తెలంగాణకు రప్పించారు. ఇటీవల తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఈ బదిలీలో అమ్రపాలిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా అమ్రపాలి బాధ్యతలు చేపట్టబోతున్నారు. తాజాగా ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. సీఎంఓలో ఆమెకు కీలక పదవి కూడా దక్కింది. అసలు ఈ ఐఏఎస్ అధికారి అమ్రపాలి కాటా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? రాష్ట్ర వ్యాప్తంగా ఈమెపై ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది? ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్రపాలి స్వగ్రామం ఏపీలోని ఒంగోలు నగర శివార్లోని ఎన్ అగ్రహారం. తల్లిదండ్రులు కాటా వెంకటరెడ్డి, పద్మావతిల మొదటి సంతానం. అగ్రహారంలో పుట్టి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు అమ్రపాలి. ఇక ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో 2010 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారినిగా విధుల్లో జాయిన్ అయ్యారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్గా పనిచేశారు. ఇక మొన్నటిదాకా ఢిల్లీ పిఎంఓ కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ వచ్చారు. అతి చిన్న వయసులోనే ఉన్నతాధికారినిగా విధుల్లో చేరారు అమ్రపాలి. ఐఏఎస్కు ఎంపికైన తర్వాత 2011లో వికారాబాద్ సబ్ కలెక్టర్గా మొదట విధుల్లో జాయిన్ అయ్యారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఇక అమ్రపాలి అడ్వెంచర్ ప్రోగ్రాముల్లో యాక్టివ్గా ఉంటారు. గతంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించే సమయంలో అమ్రపాలి ట్రెక్కింగ్తో వార్తల్లో కూడా నిలిచారు. అడ్వెంచర్ ప్రోగ్రాముల్లో యాక్టివ్గా ఉండే అమ్రపాలి అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు కూడా. ధర్మసాగర్, ఇనుపరాతి గుట్టలపై అటవీ శాఖ ఆధ్వర్యంలో ట్రెక్కింగ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇక మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం చెరువు, పెద్దగుట్టల్లోనూ అమ్రపాలి పర్యటించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో చాలా హల్చల్ కూడా చేశాయి. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాండవుల గుట్టపై నిర్వహించిన రాక్ క్లైంబింగ్ ఫెస్టివల్లోనూ నిట్ వరంగల్ విద్యార్థులతో కలిసి అమ్రపాలి సందడి కూడా చేశారు. ఇక తాజాగా అమ్రపాలికి రేవంత్ రెడ్డి సర్కార్ పెద్ద పోస్ట్ కూడా ఇచ్చింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ చక్రం తిప్పితే రేవంత్ ప్రభుత్వంలో అమ్రపాలి కీలకం కాబోతున్నారు. కానీ కొద్దిమంది ఆఫీసర్లు మాత్రం ఆమె సీఎంఓలోకి రాకపోవచ్చని, ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఓఎస్డీగా ఉండొచ్చని, లేదా అక్కడ రెసిడెంట్ కమిషనర్ బాధ్యతలు చూస్తారని పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో ఆమె నియామకంపై స్పష్టత రాబోతోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే స్మితా సబర్వాల్, అమ్రపాలి ఈ ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారుల పేర్లు తెలంగాణలో అందరికీ సుపరిచితమే. ఈ ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారుల్లో ఒకరు సీఎం ఆఫీస్కు గుడ్ బై చెప్పాలనుకుంటుంటే మరొకరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఇంకో లేడీ డైనమిక్ ఆఫీసర్ స్మితా సబర్వాల్. ఈమె తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. సుదీర్ఘకాలం కలెక్టర్గా అనేక శాఖలు పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉండేవారు. కేసీఆర్ కార్యాలయ కార్యదర్శిగా పనిచేశారు. ఇరిగేషన్ శాఖను పర్యవేక్షించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ప్రధాన భూమిక కూడా పోషించారు. ఇక తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత స్మిత ఇప్పటి వరకు కొత్త సీఎం రేవంత్ను కలవనే లేదు. ఇదే సమయంలో కేంద్ర సర్వీసులకు దరఖాస్తు కూడా చేశారు. ఇక తాజాగా స్మిత చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 23 ఏళ్లు తెలుగు రాష్ట్రాల్లో పనిచేశానని, అభిమానం చూపించారని చెప్పుకొచ్చారు.
కొత్త ఛాలెంజ్కు సిద్ధం అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. స్మిత తాజా ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. స్మిత భర్త అకున్ సబర్వాల్ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఇక కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో మహిళా ఐఏఎస్ అమ్రపాలి తాజాగా సీఎం రేవంత్ ను కలిశారు. తిరిగి తెలంగాణలో సేవలకు అమ్రపాలి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అమ్రపాలి సేవలను సీఎంఓలో వినియోగించుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు స్మిత కేంద్ర సర్వీసులకు, అటు కేంద్ర సర్వీసుల్లో ఉన్న అమ్రపాలి రాష్ట్ర సర్వీసుల్లోకి రావడం పైన అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కలిశారు. సీతక్క సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించే సందర్భంలో స్మితా సబర్వాల్ సెక్రటేరియట్కు వెళ్లి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు కూడా. ఇక కేసీఆర్ హయాంలో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇప్పటి వరకు ఎవరినీ కలవలేదు. దీంతో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారని ప్రచారం కూడా జరిగింది. అయితే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నానంటూ వస్తున్న వార్తలను స్మితా సబర్వాల్ ఖండించారు. అవన్నీ అవాస్తవమని, తాను ఎక్కడికి వెళ్ళటం లేదని ట్విట్టర్లో వెల్లడించారు. తాను రాష్ట్రంలోనే పనిచేస్తానని కూడా చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా నిర్వహిస్తానని తెలియజేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వంలో భాగమైనందుకు తాను గర్విస్తున్నట్టు చెప్పుకొచ్చారు. స్మితా సబర్వాల్ కేసీఆర్ ప్రభుత్వంలో ఇరిగేషన్ వ్యవహారాలు పర్యవేక్షించారు. మిషన్ కాకతీయ ప్రాజెక్టు బాధ్యతలు నిర్వహించారు. స్మితా సబర్వాల్ పై మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం తెలంగాణలోనే కాదు, దేశం మొత్తంలోనే హెలికాప్టర్ పై వెళ్లి ప్రభుత్వ పనులను పర్యవేక్షించిన ఏకైక ఐఏఎస్ స్మితా సబర్వాల్ మాత్రమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోపక్క రేవంత్ సీఎం అయిన తర్వాత పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. కానీ స్మితా సబర్వాల్ కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే మంత్రిగా సీతక్క బాధ్యతల స్వీకరణ వేళ స్మితా సబర్వాల్ ప్రత్యక్షమయ్యారు. కొన్ని ఫైళ్లపై మంత్రితో ఆమె సంతకాలు కూడా తీసుకున్నారు. తెలంగాణ అధికారినిగా ఇక్కడే పనిచేస్తానని స్పష్టం చేయడంతో సీతక్క పర్యవేక్షిస్తున్న శాఖల్లో పోస్టింగ్ ఖాయమైందా అనే చర్చ కూడా మొదలైంది. అయితే తాజాగా ప్రభుత్వం ఐఏఎస్లకు పోస్టింగ్స్ ఇచ్చింది. అందులో అమ్రపాలి